మొత్తానికి అమెజాన్ నుంచి ప్రోడక్ట్ పట్టేసిన. బాబు ఇంత బాగుంది ఏంటిది, ఎలా ఉందో చూద్దాం నన్ను లోపల. మొత్తానికి ఫస్ట్ టైం అమెజాన్ నుంచి నేను ఒక ఆర్డర్ పెట్టినాను. ఎట్లుందో ఏందో రివ్యూ మొత్తం ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను, చూద్దాం రండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ ఆశా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి, బాగున్నారా? నేనైతే ఒక 1 year నుంచి అనుకుంటున్నాను ఈ ప్రోడక్ట్ తీసుకోవాలని, కానీ ఎందులో తీసుకోవాలనేది ఒక చిన్న డౌట్ ఉండే. ఫస్ట్ టైం నేను అమెజాన్ నుంచి అయితే ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేసిన. అంటే ఇంతకుముందు ఫ్లిప్కార్ట్లో, మీషోలో ఆర్డర్ చేస్తుండే, కానీ అమెజాన్లో అయితే ఎప్పుడు చేయలేదు. ఎక్కువ అమెజాన్ అయితే మా హస్బెండ్ యూజ్ చేస్తారు. నాకు ఏదైనా కావాలన్నా ఒక ఎలక్ట్రికల్ ప్రోడక్ట్ లాంటివి అయితే ఎక్కువ అమెజాన్ నుంచి చేస్తారు, కానీ నేను ఎప్పుడు సొంతంగా చేసుకోలేదు. మధ్యలోనే ఏంటో ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళైతే కామెంట్ చేసేయండి. చేసి ప్రోడక్ట్ ఏంటంటే ట్రైపాడ్ అనమాట, లైట్ విత్ స్టాండ్ 2 కలిపి వచ్చినాయి, కమాండ్ అనమాట. చాలా మంది యూట్యూబర్స్కి అయితే ఇది బాగా యూజ్ అవుతుంది. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకైతే మంచిగా యూజ్ అవుతుంది. నేను ఎప్పటి నుంచి తీసుకుందాం అనుకుంటున్నా, కానీ అప్పుడు లైటింగ్ బాగానే ఉండేది. కాకపోతే స్టాండ్ ఈ మధ్యలో అది బ్రేక్ అయిందని చెప్పిన కదా, దానివల్ల 2 కలిసినవి తీసేసుకున్నాను. ఇప్పుడు ఆర్డర్ అయితే పెట్టేసినాను, కానీ ఎట్లా వస్తుంది అనేది పెద్ద డౌట్ ఉండే నాకు. ఫస్ట్ టైం వచ్చింది అయితే అస్సలు బాగాలేదండి, క్వాలిటీ బాగాలేదు, స్టాండ్ బాగాలేదు, అలాగే లైట్ బాగాలేదు. అయితే వాళ్ళు నేను రిటర్న్ చేస్తే అది రిటర్న్ అవ్వట్లేదు, ఏంటి అని వాళ్ళకి ఇట్లా కంప్లైంట్ పెడితే వాళ్ళు హ్యాండ్ టు హ్యాండ్ వాళ్ళు ఎక్స్చేంజ్ చేశారంట. సెకండ్ వచ్చిన ఐటమ్ కూడా బాగోలేకపోతే అప్పుడు రిటర్న్ చేయమని చెప్పారు. ఇప్పుడు వచ్చింది, ఇది సెకండ్ టైం వచ్చింది అనమాట. ఇది ఓపెన్ చేసి చూస్తున్నా ఎట్లుందో. చూడడానికి మొత్తం సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ వచ్చిన దానిలానే ఉంది, కానీ ఇక లైట్ వస్తుందా రాదని డౌట్ ఉండే. అందుకే ఫస్ట్ అయితే దీన్ని ఎలా ఫిక్స్ చేయాలనేది చూపిస్తాను మీకు. డెలివరీ అయితే చాలా ఫాస్ట్గా 3 daysలోనే ఇచ్చేసారు బుక్ చేసినాక, కానీ క్వాలిటీ ఫస్ట్ వచ్చిన లైట్ అయితే అసలు బాగాలేదు. ఒక్క టైం అట్లా పెట్టానో ఏమో, అమ్మటే వెళ్ళిపోయింది లైట్, మిటుకు మని. దానికి ఏమైందో ఏమో మరి, ఇది ఎట్లుంటుందో చూడాలి. ఇంకా మీకు దీని గురించి ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి, బెటరా కాదా. ఒకవేళ మీరు ఏమైనా వాడితే దీని గురించి చెప్పండి, కామెంట్లో చెప్పండి, నేను చూస్తాను రిటర్న్ చేయాలా వద్దా అని. ఫిక్స్ చేసుకోవడం మాత్రం చాలా ఈజీయే. దానికి ఫస్ట్ వచ్చిన రింగ్ లైట్లో వచ్చినవి ఫిక్స్ చేసుకుంటే సరిపోతుంది, మిగిలినవి ఆల్రెడీ ఫిక్స్ చేసే ఉంటాయి. దీనికి స్క్రూలు చాలా ఇచ్చారనమాట, అంటే హైట్ పెంచుకోవడానికి, టైట్గా ఉంచుకోవడానికి, మనకు నచ్చిన రొటేషన్లో తిప్పుకోవడానికి. లైట్ కూడా బాగుంది మొత్తం. అయితే క్వాలిటీ కూడా ప్రజెంట్ ఇది వచ్చిందైతే బాగానే ఉంది. చూడాలి, లైట్ పెట్టి చూస్తే ఎలా ఉందో చెప్తాను. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి లైటింగ్ సరిగ్గా లేదు, క్లారిటీగా వీడియో రావట్లేదు అనుకున్న వాళ్ళకైతే ఇది మంచి యూజ్ అవుతుంది. స్టాండ్ క్వాలిటీ కూడా బాగుంది, లాంగ్ వీడియోస్ లాంటివి చేసుకోవడానికి స్టాండ్ అయితే బెటర్ ఆప్షన్. మామూలుగా షార్ట్ అయితే మనం హ్యాండ్ తీసుకోవచ్చు, కానీ లాంగ్ వీడియో అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. అలాంటి వాటికైతే ఇది మంచిగా యూజ్ అవుతుంది. హైట్ కూడా చాలా పెద్దగా ఉంది, అసలు వీడియోస్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఆన్ ఆఫ్ చేసుకోవడానికి, బ్రైట్నెస్ పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి కానీ ఇలా ఒకటి ఇచ్చారనమాట. మనం ఛార్జర్కి కనెక్ట్ చేసుకొని స్విచ్ ఆన్ చేస్తే లైట్ డైరెక్ట్ వచ్చేస్తుంది. మొత్తానికి పర్లేదు. ఫస్ట్ టైం ఆర్డర్ చేసిన అమెజాన్ నుంచి చేసింది అయితే బాగానే ఉంది. ఫస్ట్ టైం బాగాలేదు, సెకండ్ టైం బాగుంది. దీని డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి వీడియోని.